హలో నమస్తే దోస్తులు, అందరు ఎట్లా ఉన్నారో? మంచిగా ఉన్నారా? కట్టపాడుగా రైట్, మంచిగా ఉన్నారా? నేనైతే ఏకదం ఉన్నా. ఇక బరాబర్ ముచ్చట్లల్లా ఇప్పటి నుంచి శుక్రవారం వచ్చిందంట కథం. ఎందుకంటే శుక్రవారం వస్తే సినిమాలు రిలీజ్ అవుతాయి, కొత్త కొత్త వార్తలు కనబడతాయి, చిత్రమైన విచిత్రాలు కనబడతాయి. అవన్నీ చెప్పడానికి నేను మరి రెడీగా ఉంటా, మీరు కూడా రెడీగా ఉంటారు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది నన్ను చూడంగానే? అరే ఇడేంద్ర కొత్తగా ఉన్నాడు, జర గెటప్ జర విచిత్రంగా ఉన్నది అనిపిస్తుంది కదా. మీరెట్లయితే అనుకుంటారో నేను కూడా గట్లనే అనుకుంటారా? ఎవరిని చూసా ఇప్పుడు గీయాల ఏంది శుక్రవారం కదా, నిన్న గురువారం కదా, ఇవాళ ఒక సినిమా చాలా అయింది. ఏందో తెలుసా? గదే రిలీజ్ అయింది. ఏంది మటక, గా పొడుగుంటాడు గా సారు, హీరో వరుణ్ తేజ, సాయితారం తేజ్ సారు. గా సారు సైన్మా రిలీజ్ అయింది. మరి సైన్మా ఎప్పట్లో కాకుండా జర కొద్దిగా డిఫరెంట్గా ఉన్నది. మరి సైన్మా ఎట్లుంటుంది, ఏం కథ, ఎట్లా నడుతుంది మన తానే థియేటర్లో, పబ్లిక్ ఏమనుకుంటారు? వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పోదాం పాండ్రి. అసలు ఒక కామన్ మ్యాన్ మట్కా స్థాపించి ఎలా బిజినెస్ స్టార్ట్ చేసాడు అనేది సినిమా. క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ ఒకటి ఉంటుంది. దావూద్ ఇబ్రాహీమ్ని ఫ్రెండ్గా చేసుకుంటాడు మనోడు. మరి పార్ట్ 2 ఏమైనా ప్లాన్ చేసేది తెలియదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. 10కి నేను 7 ఇస్తానండి. చాలా బాగుంది. వామ్మో ఇది ఎక్కడ గోలరా మామ అని వైలెన్స్ ఉంటా బా సినిమాలో చాలా బాగుంది. నిజంగా నాకు చాలా బాగుంది. అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. చింతపండు రసం బ్యారమ్ రసం మీరు చూస్తున్న ప్రసాద్ ఐమాక్స్ ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్. డోంట్ మిస్ ఇట్, చాలా బాగుంది. ఒక ఇంటర్లో సీన్ ఉంటా భయ్యా, వామ్మో ఈసారి నీ ఇంట్లో వైలెన్స్ చూడలేనా? వరుణ్ తేజ్ ఒక మంచి వైలెన్స్ చాలా బాగుంది. ఈ సినిమాకి మట్కా అనడా కన్నా కూడా గద్దెలకొండ గణేష్ పార్ట్ 2 అంటే చాలా బాగుంది. కర్ణ కుమార్ డైరెక్టర్ నిజంగా పలసాల అంటే ఒక మంచి సినిమా ఇచ్చి ఈరోజు మట్కాలని మంచి అంత మించి సినిమా ఇచ్చాడు. చాలా బాగుంది నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. మీనాక్షి చౌదరితో ఒక లవ్ సీన్ ఉంటా భయ్యా, దిల్ ఖుష్ అయిన భయ, నాకు చాలా బాగుంది. కానీ బాగా నేను డిసప్పాయింట్ వచ్చిందంటే మీనాక్షి చౌదరి చనిపోతుంది భయ్య. నిజంగా తను చనిపోవడం నాకు చాలా హట్టింగ్ అనిపించింది నిజంగా. సో ఎనీవే అయినా సినిమాలో స్టోరీ చాలా కొత్తగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఉంటుంది భయ, నిజంగా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఒక చెప్తాను, సినిమాలు అందరూ ఈ సినిమా వేరయ్యా, విశ్వ దాబి రామ, మట్కా సూపర్ హిట్ రా మామ, అంతే. సో మట్కా ఆడి నేను ఆడలేదు, వేరే వాళ్ళ దగ్గర ఆడిచ్చి 3,000 ప్రాఫిట్ తీసుకున్నా. దాని 30,000 పోయింది, 30,000 లాస్. సో దాని తర్వాత సినిమా చూసి మళ్ళీ గెయిన్ చేద్దాం అనుకున్నా. బట్ సినిమా చూసిన తర్వాత మట్కా ఆడొద్దు అనేటువంటిది మెసేజ్ ఇచ్చారు. ఇందులో హీరో రోల్ వచ్చేసి వాసు ఎందుకు ఆ విధంగా రావడం జరిగింది అంటే, పని కావాలంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి అనేటువంటిది కాన్సెప్ట్తో వాసు ఉంటుంది. అండ్ ఈ విలన్ రోల్ ఏముంటుంది అని అంటే, మనం ఎక్కడైతే పని చేయడం ఆపేస్తే ఆడనే మనకు షీకుల కింద పెట్టి అమ్ముతారు అనేటువంటిది కాన్సెప్ట్తో విలన్ కన్వర్సేషన్ ఉంటుంది. అండ్ ఇందులో భార్యాభర్తల కాన్వర్సేషన్ కూడా ఒకటి ఉంటుంది. సో ఈ మొత్తానికి కలిపి ఫస్ట్ హాఫ్లో ఎక్కడ కూడా డైరెక్టర్ అనవసరమైన లీడు, అనవసరమైన ల్యాగు, అనవసరమైన సీన్స్, అనవసరమైన ఎడిటింగ్ లేకుండా ఫస్ట్ హాఫ్ చేశారు. వరుణ్ తేజ్ యాక్టింగ్ అంటే వరుణ్ తేజ్ స్వాగ్, అది అర్థమైంది. ఆ కథకు ఒకవేళ వరుణ్ బాబు స్వాగ్ లేకపోతే మళ్ళీ కింద మీద అయిపోయేది. సో టూ ఫ్రాంక్. ఇప్పుడు ఈ నడుమ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ ఏమి నడుతుందంటే, చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ, మామూలుగా సినిమాలు గదేంది ఈవెంట్లు, రవీంద్ర అన్న ఏమంటారు వాటిని, ప్రీ రిలీజ్ ఈవెంట్లా, రైట్ గా ఈవెంట్లోకి పోతే చాలా మంది డైరెక్టర్లు, హీరోలు, సినిమాకు సంబంధించిన వాళ్ళు వస్తారు. కానీ ఈ నడుమ చిన్న సినిమాలకు కూడా చిన్న హీరోలు, పెద్ద డైరెక్టర్లు వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. చేసుకున్నాడే కాకుండా వాళ్ళు స్టేజ్ మీద మస్తు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. గట్లనే మొన్నటికి మొన్న ఒక సినిమా గురించి పోతే ఇక్కడ ఒక 2 యాక్టర్లు, ఒక డైరెక్టర్ సారు మొన్ననే మంచి పెద్ద డైరెక్టర్ అయిండు, అంటే చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా అయిండు. గా సారు మస్తు ఎంటర్టైన్మెంట్ చేశాడు. గా వీడియోలు మాకు మస్తు నచ్చాయి. అందుకనే మీకు కూడా చూపెట్టామని తీసుకొచ్చినాం. ఒకసారి చూసేద్దామా? చూసేయండి. దేవికి నందన్ వాసుదేవ. ముందు సాయిమాధవ్ గారికి చెప్పాలి, సార్ మీరు నాకు రుణపడి ఉండం కదా సార్, నేను మీకు రుణపడి ఉండాలి. నాకు కృష్ణ మందే జగద్గురుతో నిజంగా కృష్ణతత్వం అనేది ఏంటి అని నేర్పించింది కేవలం ఆయన లైన్స్ వల్లే. ఆయన కలిసినప్పుడల్లా నాకు ఒకే లైన్ గుర్తుంటుంది, ఏంటంటే దేవుడు అంటే సాయం అనే ఒక్క పదం నా జీవితాన్ని మార్చేసిందండి. అండ్ నాకు ఇందాకేదో సందీప్ ఏదో ఊరికే అంటూ ఉన్నాడు, కానీ ఆ రోజు నుంచి నా వైపు ఏ సాయం చేయగలనా చేస్తూ ఉంటాను. సో దట్స్ ఆల్ దట్ ఐ కెన్ డూ. సో సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ దట్. అండ్ ఈ సినిమా కృష్ణుడు కంసుడు నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసినట్టు సోషల్ సినిమా అని తెలుస్తుంది. సో ప్రశాంత్ వర్మ ఆబ్వియస్లీ ఈజ్ అన్ అమేజింగ్ డైరెక్టర్ అండ్ ఒక మోడర్న్ జనరేషన్కి మిథాలజీ స్టోరీస్ చెప్పడంలో మాస్టర్. అండ్ ఇప్పుడు ఒకటి కాదు, చాలా సినిమాలు తీస్తూ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఇస్ అ స్టోరీ దట్ హీస్ రిటన్ అండ్ హ్యాస్ సాయి మాధవ్ గారు టు బ్యాక్ ఇట్ ఇన్ దట్ వే. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్
ఒక ఆయన కృష్ణుడు, ఒక ఆయన అర్జునుడు. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరు కాంబినేషన్లో దే విల్ బీ సంథింగ్ స్పెషల్ దట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ టు ఆఫర్. ది యాక్ట్రెస్ మానస గారు, చాలా రోజుల తర్వాత ఒక తెలుగు అమ్మాయిని చూసి ఇలా తెలుగులో అంత ఆనందంగా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అశోక్, ది రీజన్ ఐఎమ్ హియర్. అశోక్ మామయ్యతో నేను మహేష్ గారితో ఆల్మోస్ట్ 20 years నుంచి ఫ్రెండు, అండ్ వాళ్ళ ఫాదర్ జయదేవ్ గారికి ఆల్మోస్ట్ 25 years నుంచి ఫ్రెండు. సో వీళ్ళిద్దరి మధ్యన ఐ థింక్ మహేష్ గారి డిసిప్లిన్ అండ్ సిన్సియారిటీ అండ్ యువర్ ఫాదర్స్ విజన్ అండ్ ఎక్స్పోజర్, ఈ రెండు ఉంటే లైఫ్ విల్ జస్ట్ బీ ఆసమ్. సో విషింగ్ యూ మ్యాన్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డెఫినెట్గా హీరో నుంచి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ ద ట్రైలర్ దట్ ఐఎమ్ సీయింగ్. అండ్ 22nd November ఈ సినిమా థియేటర్లో వస్తుంది. సో ఇట్స్ ఆల్ యోర్స్, ఆల్ ద బెస్ట్. మా ప్రశాంత్ బాబు గురించి అందరూ ఇంత గర్వంగా మాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది వినడానికి. అండ్ మీ అందరికీ తెలిసిన ప్రశాంత్లో ఒక చిన్న వేరియేషన్ ఏంటంటే ప్రీ అండ్ పోస్ట్ ఉంది. సో ప్రశాంత్ దగ్గర బౌండ్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఒక 7 ఆ 7లో ఇది ఒకటి. ఇవాళ రోజు ఇంక మీద ప్రశాంత్ వర్మ దగ్గర మీకు బౌండ్ స్క్రిప్ట్లు దొరకవు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ స్క్రిప్ట్స్ ఆఫ్ హిస్. అండ్ నిజంగానే చాలామంది కథ కోసం పోరాడారు, కావాలని కోరుకున్నారు. నాకు తెలిసి జరిగింది చాలా డిస్కషన్. ఐఎమ్ సో హ్యాపీ యూ గాట్ ఇట్ అశోక్. తన ఫస్ట్ సినిమా కూడా నేను చూశాను, ఇప్పుడు ఈ ట్రైలర్ మళ్ళీ చూశాను. చాలా జెన్యూన్ ఎఫర్ట్, ప్రతి ఫేమ్లోని నా వల్ల కుదిరిన 200% నేను ఇవ్వాలనే ఒక ప్రయత్నం. అందుకన్నా మోస్ట్ ఇంపార్టెంట్లీ కృష్ణ గారు, మహేష్ బాబు గారి ఫ్యామిలీ కాబట్టి చాలా అందంగా ఉన్నాడు ఫ్రేమ్లో. సో ఆల్ ఆఫ్ దాట్ ఈస్ వర్కింగ్ అవుట్. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్, వెరీ స్పెషల్లీ రిటర్న్ హీరో క్యారెక్టరైజేషన్ అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అండి. సో వాళ్ళని ఈ స్క్రీన్లో ఈ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ చూడడానికి చాలా నేను కూడా ఎంతూజియాస్టిక్గా ఉన్నాను, ఎస్పెషలీ బికాస్ ద స్క్రిప్ట్. అర్జున్ గారు, మీ ఫస్ట్ సినిమా నాకు చాలా ఇష్టం అండి. సో ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ హౌ యూ ప్రెజెంటెడ్ దిస్ ఫిల్మ్ ఆన్ కెమెరా, ఎస్పెషలీ విత్ సాయి మాధవ్ బుర్రా గారు ఫర్ సపోర్ట్. జయదేవ్ గారు, I've actually always been a very big admirer of yours, Andy. The way you carry yourself or present yourself, I've always been a huge admirer. I'm so glad I could meet you today. Sorry, కలడం ఫస్ట్ టైం 20 minutes లేట్గా కలాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఫస్ట్ ఆ ప్రెషర్ ఫీల్ అవుతున్నా. మానస, తెలుగు అమ్మాయి, మిస్ వరల్డ్, అందుకన్నా మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక అమ్మాయి. సో యాక్చువల్లీ స్టేజ్ మీద వచ్చి ఏమన్నా ఏడిపిస్తుందా అంటదేమో అని భయపడ్డా. సడన్గా తిరిగి సందీప్ గారు అనగానే నాకే ఒకసారి ఓ వెరీ నైస్, సభా మర్యాదలన్నీ బాగా నేర్చుకుంది అని ఫీల్ అయ్యా. This is a very special character to be getting to play, and I'm really excited for you. All the best for your debut. First and foremost, ప్రశాంత్ వర్మ గారు, సినిమా గురించి ఆల్రెడీ మా టీం అంతా చాలా బాగా మాట్లాడారు. అండ్ మీకు కూడా అర్థమవుతున్నట్టుంది, ట్రైలర్ కూడా బాగానే వచ్చిందని. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చామంటే ఇదంతా ప్రశాంత్ వర్మ క్రెడిట్ అండి. వితౌట్ హిమ్ దిస్ మూవీ ఈజ్ నాట్ దేర్. మేమంతా ఒక రూమ్లో కూర్చున్నాము అంటే ఆయన పేరు మీదే. అండ్ అల్టిమేట్లీ అఫ్ కోర్స్ స్టోరీ కూడా అందరినీ బాగా ఎక్సైట్ చేసి ఇక్కడ దాకా తెచ్చింది. సో థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ అస్ ఆల్ హియర్. వితౌట్ యూ దిస్ వుడ్ హావ్ బీన్ అ వెరీ రాకీ బోట్ ఐ థింక్. అండ్ అలాగే మా టీం మెంబర్స్, మా అర్జున్ సార్, మీరు వచ్చాక మీ విజన్తో ఇంకొక 2 మెట్లు పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఈ సినిమా అయితే. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ సాయి మాధవ్ సార్, మీరు ఇచ్చిన డైలాగ్స్ కొంచెం తడబడ్డాను, కానీ ఫైనల్గా మేనేజ్ చేసుకున్నాం అర్జున్ సార్ గైడెన్స్తో. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆఖరికి వచ్చేసినట్టే కదా. ఇలా మనం చెప్పదలుచుకున్న ముచ్చట ఏంటంటే, ఏదో చెప్పుదాం అనుకున్నా, ఏమనుకోకరి మర్చిపోతాం మధ్యలో. రైట్ కలికి సినిమా. కలికి సినిమా రేపా గది కలికి సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా. ఓ సారీ, రైట్ దేవర సినిమా. దేవర కూడా మొన్ననే రిలీజ్ అయింది కదా. మళ్ళీ ఏమున్నది అబ్బా ఇప్పుడు అని ఆలోచిస్తున్నారులే. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ సినిమాలలో వెళ్ళి ఉంటాయి కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇటు దేవరకు అటుకు కలికి మస్తు లొల్లీలు అవుతున్నాయి. ఎందుకో తెలుసా? అంటే లొల్లీలు అయింది డైరెక్టర్ల మధ్యలో, హీరోల మధ్యలో, హీరోయిన్ల మధ్యలో కాదు, అట్లని చెప్పేసి నిర్మాతల మధ్యలో కూడా కాదు. ఒక్క విషయంలో లొల్లి అవుతుంది. దీనికి ఫ్యాన్స్ ఏమంటున్నారు, పబ్లిక్ ఏమంటున్నారు, అన్నో పారి అరుచుకోనాదాం పాండ్రే. రైట్, ఇక మాట్లాడుకుందాం మన బరాబర ముచ్చట్లు. ఇలా మాట్లాడుకునే ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఓటీటీ సినిమాలు చాలా ఎక్కువైపోయినాయి కదా నువ్వులా. అంటే ఒకప్పుడేమో సింగిల్ స్క్రీన్, డబల్ స్క్రీన్, గీసండి సినిమాలు చాలా రకాలుగా చూసేది. ఎంత కాస్తైనా కూడా సినిమాలు రిలీజ్ అయినంటే కథం థియేటర్లో పోవాలి, పైసలు పెట్టాలి, తినాలి, పాప్కార్న్ తినాలి, ఫుల్ ఎంజాయ్ చేయాలి. గీసంట్లు ఎక్కువ ఉండేది. కానీ ఇవాళ రేపు గట్లున్నదా? లేదు. ఎందుకంటారు? ముచ్చట్లో పోదాం. ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఒకటే ముచ్చట నడుతుంది కదా. ఏంటంటే పోటీ అన్నట్టుగా ఇటు చూసుకుంటే దేవరా, ఆడు చూసుకుంటే కలికి. అంటే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఇవాళ రేపు సినిమా టాకీస్ల కన్నా
కొన్ని సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్లోనే మస్తు హిట్ అవుతున్నాయి. అంటే సినిమా మేకర్లు కూడా ఆలోచన చేస్తున్నారు, ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగింది, అందరికీ మొత్తం ప్యాకేజీలు ఉన్నాయి కదా, అందో ఆహా ఓహో ఇటువంటి వెబ్సైట్లు ఉన్నాయి కదా, అటువంటి సినిమాలు బాగా చూస్తున్నారని చెప్పేసి చిన్న సినిమాల కంచెలు చాలు చేస్తే పెద్ద సినిమాల కంచెలు మొత్తం ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎత్తున్నారు. అందుకని అందరూ అన్ని రకాలుగా ఆలోచన చేసి ఓటీటీలకే పోతున్నారు. ఇక బయట థియేటర్లో జన పబ్లిక్ కూడా తక్కువనే కనబడుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పుడు మాట్లాడుకుందాం కల్కి దేవర గురించి. కొరటాల చారు తీసిన ఈ దేవర సినిమా అసలు రిలీజ్ అవగానే బాక్స్ ఆఫీస్ మొత్తం బదలు కొట్టేసింది. ఎన్టీఆర్ సార్ అంటే ఎవరికైనా చాలా అభిమానం. సార్ ఇప్పుడు దాదాపు ఒక 20 ఏళ్ళకి వెళ్ళి మంచి మంచి సినిమాలు తీసి మస్తు ఇట్టులు కొట్టిండు. ఇక దేవర కూడా మంచి ఇట్టు కొట్టేసరికి సార్ కూడా మస్తు సంబరం అనిపించింది. ఇక దేవర లెక్కనే మరి దానికి పోటీ ఏమైనా ఉన్నదా అని అనుకుంటే కల్కి సినిమా కూడా పోటీ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అయితే ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కల్కి ఓటీటీలకు వచ్చినాక ఎంత సూపర్ హిట్ అయిందో ఏందో తెలియదు, కానీ దేవర సినిమా మాత్రం ఓటీటీలకు రాగానే చాలా తక్కువ నడిచిందని చెప్పేసి గుసగుసలైన వాడతానే సోషల్ మీడియాలో. రైట్గా మొత్తానికి మనం మాట్లాడుకునే ముచ్చట ఏంటంటే ఇలా బరాబరి ముచ్చట్ల బరాబరి మాట్లాడుకోవాల్సిన సంగతి కల్కి దేవర సినిమాలల్లో ఇక ఓటీటీలో నడిచిందంటే కల్కి ఎంత ప్రమోషన్లు కొట్టి ప్రభాసారు ఎంత యాక్టింగ్ చేసి మేకర్లు ఎంత ఖర్చు పెట్టినా ఇక గిటు దేవరనే మంచిగా నడిచింది ఓటీటీలో అని కొంతమంది అంటే లేదు కల్కి సినిమా ఓటీటీలకు రాగానే మిలియన్ల వ్యూస్ పోయినాయి, చాలా మందికి మస్తు పైసలు సంపాదించలు. ఇక ఎవరైతే థియేటర్లో పోయి చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ చూసి మరి ఆన్లైన్లో ఓపెన్ చేసి చూస్తున్నారని చెప్పేసి ఇంకో కొంతమంది అంటున్నారు. మొత్తానికైతే ఓటీటీలా ఇటు కలిక అటు దేవర అంటే అటు కలికి గెలిచిందని చెప్పొచ్చు, ఇటు దేవర గెలిచిందని చెప్పొచ్చు. అంటే మనం ఏం చెప్పలేం కాబట్టి సోషల్ మీడియాలో అభిమానులు ఏమంటే గదే మనం మాట్లాడుకోవాలి. ఏమంటారు మొత్తానికి ఈ ఓటీటీల మీద మీ ముచ్చట ఏందో మన బరాబర్ ముచ్చట్ల కామెంట్ రాయండి. అరే ఎట్లున్నాయి మన ముచ్చట్లు మంచిగానే? అబ్బో శుక్రవారం ముచ్చట్లు అంటే మామూలు ఉన్నాయి మరి మన బరాబర్ ముచ్చట్లలా. మళ్ళీ వచ్చే బుధవారం మా చెల్లొస్తుంది అనుకుంటా. ఇక అప్పటిదాకా చూస్తూనే ఉండాలి మరి మన అప్డేట్లు మన బరాబర్ ముచ్చట్లు. ఏమంటారా పోయేస్తా.